మనకి రేపు 31st నుంచి ఇంగ్లాండ్తో 5th టెస్ట్ జరగబోతోంది కదా. మరి ఈ 5th టెస్ట్లో చూసుకుంటే ఇంగ్లాండ్ వాళ్ళ స్క్వాడ్లో ఒక చేంజ్ అయితే చేయబోతుందని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందనమాట. సో ఆ చేంజ్ ఎవరో కాదు, మనకు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కి ఆడిన ఆల్రౌండర్ అయిన జెమీ ఓవర్టన్ అనమాట. సో ఎందుకంటే మరి జెమీ ఓవర్టన్ రావడానికి ఒక రీజన్ కూడా ఉంది. అదేంటంటే మనకి మ్యాంచెస్టర్ టెస్ట్లో చూసుకుంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎన్ని ఓవర్స్ వేశారు, ఏకంగా 114 ఓవర్స్ వేశారు. దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే ఏకంగా 143 ఓవర్స్ వేశారు. అంటే అక్కడ జోఫ్రా ఆర్చర్, దాని తర్వాత ఓక్స్ వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఏకంగా 23 ఓవర్స్ వేసినట్టున్నారు. దాని తర్వాత వచ్చేసరికి డాసన్, సో తను చూసుకుంటే ఏకంగా 47 ఓవర్స్ వేసాడు. సో దాని తర్వాత మిగతా వాళ్ళు చూసుకుంటే మరి 13 మనకి బెన్ స్టోక్స్ ఒక 11 ఓవర్లు వేసాడు. దాని తర్వాత ఓక్స్ వచ్చేసరికి ఒక 17 ఓవర్లు వేసినట్టున్నాడు. అయితే మరి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ బౌలర్లు చెప్పాలంటే లిటరల్గా అలసిపోయారనే చెప్పాలి. సో అందుకని చెప్పేసి ఈసారి మ్యాచ్లో ఇటువంటి అలసిపోవటాలు ఇలాంటివి ఏం జరగకూడదని చెప్పేసి వాళ్ళకల్లే ఇంకొక ఆల్రౌండర్ అయితే తీసుకురాబోతున్నారు. సో మరి ఆల్రౌండర్ అంటే మరి జెమీ ఓవర్టన్ అంతకుముందు ఏదన్నా టెస్ట్లు ఆడాడంటే కేవలం ఒక టెస్ట్ ఆడాడు. సో మరి దాంట్లో 2 ఇన్నింగ్స్లో చూసుకుంటే 2 వికెట్లు తీశాడు. దాని తర్వాత ఆ 2 ఇన్నింగ్స్లో స్కోర్ చూసుకుంటే 97 రన్స్ చేశాడు అనమాట. సో అయితే మరి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్లాన్ ఏంటంటే మరి మనం చూసుకుంటే మన బౌలర్లు అందరూ కూడా అలసిపోయారు కాబట్టి సో ఈసారి వాళ్ళకే కొంచెం సపోర్ట్ ఇస్తూ ఒక ఆల్రౌండర్ని కనుక తీసుకొస్తే మనం ఆటోమేటిక్గా వాళ్ళ మీద బడ్డం తగ్గిద్ది అనే ఉద్దేశంతో మరి జెమీ ఓవర్టన్ని స్క్వాడ్లో అయితే అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో మరి ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకొస్తారా లేదా అనేదే సో చూడాలి మరి.